ప్రభువు నామమున చేరి వచ్చిన అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. చాలా మందికి నేను తెలిసి ఉండవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గంగాధర్ నెల్లూరు నేను పుట్టి పెరిగినటువంటి ఊరు. వెంట్రుకలు తెల్లబడినవి కనుక గుర్తుపట్టలేకపోవచ్చు. నా సాక్ష్యం వింటే నేనెవరో మీకు గుర్తుపడతారని నేనైతే అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రభువు నన్ను ఇక్కడికి నడిపించారు. అదే అంత మట్టుకే కాదు, నాకు ఒక విధమైన సంతోషం ఏమిటంటే పెద్దలందరి సమక్షంలో ఈరోజు నా చిరకాల వాంఛ, నా సాక్ష్యాన్ని పంచుకోవాలని నాకు నా మనసులో అందరి మన బ్రదరన్ సంఘ పెద్దలు అనేక మంది ఈరోజు ఇక్కడ ఉండడం నిజంగా నాకు చాలా సంతోషం. పాపానాయుడుపేటలో నేను నా మట్టుకు నేను సాక్ష్యం పంచుకుంటానని అడిగి మరీ పంచుకున్నాను. ఆ రోజు కొంతమంది పెద్దలు ఉన్నారు, అయినా ఈరోజు నాకు మరింత సంతోషంగా ఉంది. దేవుడు నాకు ఇలాంటి ఒక అవకాశాన్ని కల్పించారు. ప్రభువు నామమున మరొక్కసారి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వార్లరా, కరుణాకర్ గారు మందిరం లోపలికి వచ్చి నన్ను చూశారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను ఆయనకు నన్ను చూస్తే ఆయన గుర్తుపట్టే అంత పరిచయం ఉన్నది. కానీ నా చేతిలో బైబిల్ చూసినప్పుడు ఆయన ముఖంలో నేను గమనించాను, ఒక ఆశ్చర్యంగా నన్ను చూశాడు. అంటే నేను ఎలా ఉండేవాడిని, ఎలా జీవిస్తున్నటువంటి వాడనో ఆయన ఎరిగి ఉన్న వ్యక్తి. ఈరోజు మా మందిరము లోపలికి వెళ్ళడానికి ముందు స్తుతియు ఘనత పాట పాడుచున్నప్పుడు నాకు ఏమి గుర్తొస్తుందయ్యా అంటే, గంగాధర్ నెల్లూరులో వైన్ షాప్ లో కూర్చొని లోపల కూర్చొని తాగేవంటి ఆ పాతకాలపు జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఉన్న నన్ను దేవుడు ఇక్కడికి నడిపించిన ఆయన ప్రణాళిక గుర్తొచ్చింది. కీర్తనలు 72:18 ఒక మాట నేను చదివి వినిపిస్తాను. దేవుడైన యెహోవా, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు. ఎలా ఉన్నటువంటి వ్యక్తిని నేను, ఎలా జీవిస్తున్నటువంటి వ్యక్తిని నేను. ఈరోజు పరిశుద్ధుల సమూహములో నన్ను చేర్చాడు. దేవుని బిడ్డల గుంపులో నన్ను ఆయన కలిపాడు. ప్రియమైన వార్లారా, ఒక అరగంట సమయం నేను పంచుకుంటాను. నా జీవితంలో దేవుడు ఏ రీతిగా నన్ను దర్శించాడో, ఏ రీతిగా నాతో మాట్లాడాడో ఆ మాటలు కొన్ని మీతో పంచుకుంటాను. దావీదు మహారాజు ఒక మాట వ్రాస్తూ కీర్తనలు 27:8 యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను అని ఒక మాట చూసి, దావీదు మహారాజు హృదయము దేవునితో మాట్లాడినది అని మనకు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. ఆ హృదయము
దావీదు మహారాజు హృదయము దేవునితో మాట్లాడింది. నా హృదయము దేవునితో ఎలా మాట్లాడింది, నేను ఎలా సంభాషించాను అనే కొన్ని మాటలు ఈరోజు మీతో నేను పంచుకుంటాను. గంగాధర నెల్లూరు మండలంలోనే ఒక 5 కిలోమీటర్లు పెద్ద కుంటపల్లి ఎట్టేరి గ్రామమునకు కొంత పక్కన మా యొక్క స్వస్థలం, అది మా ఊరు పెద్ద కుంటపల్లి. ఒక 50-60 ఎకరాల స్థలం, పొలం, కావలసినంత డబ్బు, ఒక జిల్లి ఫ్యాక్టరీ, ఒక 2 జేసీబీలు, ఒక ప్రొక్లైన్, 4-5 ట్రాక్టర్లు, వీటన్నింటినీ పర్యవేక్షిస్తూ కొనసాగుతున్నటువంటి నా జీవితం, నా 24వ సంవత్సరం నాకు వివాహమైన, నా వయసు 24. కానీ ఈరోజు నేను ఒక మాట చెబుతున్నాను, సిగ్గుపడకుండా చెబుతున్నాను. నేను బాప్తిస్మము తీసుకొని నా 39వ సంవత్సరం. ప్రియమైన వారలారా, 15 సంవత్సరాలు నేను దేవుని మందిరంలో అడుగు పెట్టలేదు. ఆమె చదువుతున్న సమయంలోనే దేవుణ్ణి అంగీకరించినటువంటి నా భార్య. అయినా నేను 15 సంవత్సరాలు నేను దేవుని మందిరంలో అడుగు పెట్టిన వాడిని కాదు. అలాంటి నన్ను ప్రభువు దర్శించాడు, పిలుచుకున్నాడు అని నేను ధైర్యంగా చెప్పగలను. ఈరోజు ఈ యొక్క సంస్థను, ఆ ప్రొక్లైన్లు, జెల్లీ ఫ్యాక్టరీని చూస్తున్న సమయంలో ఎన్పిఎస్ హోటల్, భాస్కర హోటల్ యజమాని భాస్కర్ నాయుడు కొడుకు ప్రకాష్ నాయుడు నన్ను బంగారుపాలెనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉన్నది వాళ్ళకి, మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ. ఆ రీతిగా నేను బంగారుపాలెంకు వెళ్ళవలసి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఇన్ని ఎకరాల నేల, ఇంత పని, ఇవన్నీ వదులుకొని అక్కడికి వెళ్ళాను. మా నాన్న చెప్పాడు, ఆ రహదారి మంచిది కాదు, నువ్వు అక్కడికి ఫ్యామిలీ షిఫ్ట్ అయిపో అన్నాడు. అలాగే నేను ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయాను. అది దేవుని ప్రణాళిక. నాకు మొదట్లో ఇవన్నీ నాకు అర్థం కాలేదు. ప్రియమైన వారలారా, అక్కడ ఏమి పని ఉండేది కాదు. ఎంతో మంది పని వాళ్ళు, నాకు ఏమి పని లేదు. నేను ఇక్కడ చేస్తున్న పనిలో ఒక 10వ భాగం, 10% కూడా నాకు అక్కడ పని లేదు. కొంత పని లేకపోవడము నాకు కొంత మంచిదిగా అనిపించలేదు. ఆ పొలంలో తిరగడము, అవన్నీ మిస్ అయినట్టుగా నాకు అనిపించింది. కేజీ సత్రం దగ్గర 2 ఎకరాల స్థలం కొన్నాను. ఎందుకు కొన్నానో కూడా నాకు మళ్ళీ అర్థమైంది, కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు. కొనాలనిపించింది, కొనుక్కున్నాను. ఆ రీతిగా నా జీవితం కొనసాగుతున్నది. మా భార్య బంగారుపాలెంలో జోసఫ్ వాళ్ళ మందిరానికి ఆమె పక్కనే నడిచి వెళ్ళేవారు. నేను వెళ్ళేవాడిని కాదు. ఈ రీతిగా కొన్ని సంవత్సరాల తరువాత పిల్లలు కొంత పెద్దవాళ్ళయ్యారు, 2 ఆడబిడ్డలు. మరలా మేము చిత్తూరు పట్టణానికి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాం. కానీ స్థలము, అక్కడ వ్యాపారము, అవన్నీ అక్కడే కొనసాగిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ, సత్యనారాయణపురం సంఘానికి ఆమె ఆదివారము వెళ్ళేవారు. కొంత దూరము, నేను ఉన్నది కొంగారెడ్డిపల్లి, మరి సత్యనారాయణపురం ఒక 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్. నేనే దిగబెట్టి వచ్చేవాడిని. ఆమె
మందిరం లోపలికి వెళ్ళేది, నేను వెనక్కి వచ్చి బారుకు వెళ్ళేవాడిని. నేను చెప్పాను, ఒక గంగాధర్ నెల్లూరులో నేను ఎక్కడ కూర్చొని ఎలా ఉండేవాడిని. వైన్ షాప్ బయట కాదు, వైన్ షాప్ లోపల తాగుతూ ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మీ ముందు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. అలా నా జీవితం కొనసాగుతున్నటువంటి రోజులు. అనేక మంది పెద్దలు, దైవజనులు మా ఇంటికి పిలిపించేదాన్ని, నాకు సువార్త చెప్పేవారు, దేవుని వాక్యము చెప్పేవారు, నా కొరకు ప్రార్థించేవారు. 15 సంవత్సరాలు ప్రియమైన వారలారా, నేను ఎవరి మాట వినలేదు. ఈరోజు నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో. దేవుడు చెప్పిన మాట వినలేదు. ఇలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాడు. యోనా, నా పేరు కూడా ఇంచుమించు అదే, నన్ను మోనా అని పిలిచేవాళ్ళు. నేను కూడా దేవుని మాట వినలేదు. నేను వాస్తవము చెబుతున్నాను ప్రియమైన వాళ్ళ, నన్ను మోనా అని పిలిచేవారు. నా పేరు మోహన్ రెడ్డి కదా, షార్ట్ గా పిలిచేవారు. అలాంటి వ్యక్తిని నేను దేవుని మాట వినలేదు. యోనాకు దేవుడు బుద్ధి చెప్పాడు. చేప కడుపులో 3 రోజులు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ప్రియమైన వారు, కీర్తనల గ్రంథంలో 22వ కీర్తనలో 24వ చరణంలో ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. ఆయన ఆలకించే దేవుడు. ఆమె ఎన్ని రోజులు బాధపడిందో. ఈరోజు మీ అందరికీ నేను చాలా మంచి వ్యక్తిగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నేను ఎలా టార్చర్ పెట్టేవాడినో మీకు తెలియదు. మా తల్లిదండ్రులను వదిలి విడిగా ఉంటున్నాం. నా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. నేనే ఇంటికి యజమానుడిని. నేను తాగేవాణ్ణి, తాగి ఇంటికి వచ్చేవాణ్ణి, ఇంటికి వచ్చి గడపలో కక్కేవాణ్ణి. అవి చూస్తూ వాళ్ళు గమ్మున ఉండలేక నన్ను ఒక మాట అంటే, అమ్మా వింటున్నారా, మీరు ఇంటిలో ఉండండి, నేను వెళ్ళిపోతాను అని వాళ్ళని దూరంగా లాగేసేవాడు. తలుపు వేసి ఆ గడియ తీయడానికి నేను ప్రయత్నించేవాడిని. వాళ్ళు నన్ను పట్టుకునే వాళ్ళు 3, 2 ఆడబిడ్డలు, సహోదరి. ప్రియమైన వాళ్ళ, ఆయన బాధపడు అని బాధను తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. ఆలకించాడయ్యా. వీడు మందిరానికి, వీడు అడుగు పెట్టడే, వీడిని ఎలా దారిలోకి తేవాలి, ఆయన ఆలకించాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకరోజు ఒక 5 గంటల సమయంలో నేను కొంత తాగాను. కేజీ సత్రం దగ్గర నాకు ఒక వర్క్షాప్ ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. ఆ సమయంలో 3 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. మంచి కిక్కులో క్షమించండి, అందరికీ అర్థమయ్యే భాష. వందనాలు చేశారు, 3 వందనాలు చేశారు. కొంత విచిత్రంగా అనిపించింది. నేను సంఘానికి వెళ్ళేవాడిని కాదు కాబట్టి నాకు కొన్ని అలాంటివి, నేను కొత్తగా అప్పుడప్పుడు
చూస్తున్నాను. వందనాలు చేశారు 2 చేతులు. అయ్యగారు, కేజీసపురం పక్కన ఒక 4 పల్లెటూర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి బంగారుపాలెంకు దగ్గరలో 15 మంది వస్తున్నారు. కొంత దూరంగా ఉంది. అమ్మగారు దేవుణ్ణి నమ్ముకున్నారంట కదా? అవును. మీరు మీ పొలంలో కొంత స్థలం ఇవ్వండి, మేము ఒక చిన్న మందిరం కట్టుకుంటాము అని అడిగారు. గర్వము. ఎందుకంటే ఇక్కడ ఒక 50-60 ఎకరాలు, అక్కడ కూడా ఒక, ఇవంతా నాలో ఎంత పెద్ద మందిరం కట్టుకుంటారో కట్టుకోండి. కొంత స్థలమే చాలయ్య గారు. మీరు కట్టుకోండి, వెళ్ళండి. మీ పని మీరు ప్రారంభించుకోండి. ఎక్కడ ఏ మూల కావాలంటే ఆ మూల మీరు మందిరం కట్టుకోండి అన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆ మరుసటి 2 రోజులు 3 రోజుల్లో వచ్చారు, ప్రార్థన చేశారు, నాకు ఫోన్ చేశారు. వెళ్ళాను. వెళ్ళి గొమ్మన ఉండలేదు. 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా కొందరు వచ్చి ఉన్నారు. అందరూ చూశారు. సరే, ప్రార్థన అయిపోయింది, నేను వెళ్ళాను, వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు బంగారుపాలెం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ నుండి నాకు ఫోన్ వచ్చింది. నీ మీద కంప్లైంట్ ఇచ్చారయ్యా, నువ్వు బంగారుపాలెం ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలా అన్నారు. ఎవరు సార్ అన్నాను. 26 మంది వచ్చారు, నీ మీద కంప్లైంట్ ఇచ్చినారు అన్నారు. మళ్ళా విషయము వేరే వాళ్ళని అడిగితే చెప్పారు, ఇలా నువ్వు వచ్చినావు, డబ్బులు ఇచ్చినావు, వాళ్ళు చూశారు, ఇక్కడ మందిరం కట్టకూడదు. అది ఒక విలేజ్ లో ఆనుకొనే ఉంటుంది ఆ స్థలం, ఆ 2 ఎకరాల పొలం. నల్లసిద్దనపల్లి ఆ ఊరు పేరు. ప్రియమైన వాళ్ళరా, నా మీద పేపర్లో వేశారు, అన్ని పేపర్లో వేశారు. గ్రామస్తులకు విరోధంగా ఇక్కడ ఒకడు ఉన్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా స్థలం కొంచెం ఆక్రమించాడు. ఇలా నా మీద ఒక కంప్లైంట్. ఎంఆర్ఓ ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు 26 మంది, నేను ఒక్కనే. నువ్వు 26 మంది నీ మీద నేరం మోపుతున్నారు. ఎవరు నాతో మాట్లాడే వాళ్ళు కాదు. ఒక 2 సంవత్సరాలకి ఎంత తిప్పాలో అంత తిప్పారు. నన్ను ఎంత వేధించాలో అన్ని. ప్రియమైన వాళ్ళరా, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. నేను చిత్తూరు జిల్లాలో కలవని రాజకీయ నాయకుడు అంటూ లేదు. జయప్రకాష్ నాయుడు నాకు చాలా స్నేహితుడు. ఆయనే నన్ను పిలుచుకొని పోయాడు గంగాధర్ నెల్లూరు. ఆయన కూడా, మోహన్ నేనేం చేయలేను మోహన్. కొన్ని రోజులకు ఆ కంప్లైంట్ ఆర్డీఓ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్, ఆ 2 ఎకరాల స్థలము క్యాన్సిల్ చేసేయండి. నాకు ఫోన్ చేశారు, మోహన్ రెడ్డి నీ నంబర్, సర్వే నంబర్ తీసేస్తున్నాం, ఒకరోజు వచ్చి మాట్లాడి వెళ్ళిపో, మేము చెప్తాం, ఎప్పుడు రావాలో మేము చెబుతాం. ప్రియమైన వాళ్ళారా, ఒక విషయము మీరు తిట్టుకోవద్దండి, ఈ విషయాలు ఏమేమి ఆమెకు తెలియదు, అన్ని సీక్రెట్. పేపర్ కూడా ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లే బయట పారేసేవాడు. నీ కేసు పెట్టడం, 26 మంది పేపర్ వేయడం, ఎంఆర్ఓ ఆఫీస్ లో ధర్నా చేయడం ఏమి సహోదరికి తెలియదు. 2-3 లక్షలు ఖర్చు పెట్టడం, 2 సంవత్సరాలు తిరగడం. ప్రియమైన వాళ్ళారా,
ఒకరోజు దుఃఖం వచ్చింది, నిద్ర పట్టలేదు, పడుకున్నాను, నిద్ర రాలేదు. 3 గంటల సమయంలో నేను మేల్కొన్నాను, కూర్చున్నాను. ఇంట్లో బిడ్డలు పడుకొని ఉన్నారు, నేను హాల్లో ఉన్నాను. నాలో నేనే ప్రశ్నలు. ఎందుకు నేను బాధపడాలి? దేని కొరకు బాధపడాలి? దేని వల్ల బాధపడుతున్నాను? స్థలం ఇచ్చినందుకే కదా. యేసుక్రీస్తు మందిరానికి స్థలం ఇచ్చినందుకే కదా. ఇవ్వకపోయింటే నాకు ఈరోజు ఈ బాధ లేదు కదా. ప్రియమైన వాళ్ళారు, ఆమె సత్యనారాయణపురం సంఘానికి వెళ్తున్న రోజుల్లోనే నాకు బైబిల్ కొనుక్కొని వచ్చింది. చిన్నబ్బ సారు ఎక్కడి నుంచో తెప్పించారంట ఒక బైబిల్, కొత్త బైబిల్. ఆమె విశ్వాసం చూడండి ప్రియమైన వాళ్ళారా. ఇదిగో, ఇది నీ బైబిల్, ఇది నీ బైబిల్ అట్లని నాకు చేతిలో పెట్టారు. సారు తెచ్చారు, ఇది ఎవరికి ఇవ్వకూడదు, కండిషన్. ఓకే, మంచిది, తీసుకున్నాను, ఇంటిలో ఎక్కడ పెట్టాను. ఆ విషయం నాకు గుర్తొచ్చింది. దేవుణ్ణి అడగాల, నా సమస్య ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎవరు తీర్చలేకపోతున్నారే, ఆయన్నే అడగాలని నేను ఆ రోజు నాకు ఒక తలంపు. ఇంకా అడగాలంటే ముందు వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా? ఇది నేను చూసినటువంటి క్రమం. వాక్యం చదవాలా, మళ్ళీ ప్రార్థన చేయాలా? ఆ విషయం గుర్తొచ్చింది. ఓహో, ఇప్పుడు నా బైబిల్ ఎక్కడుందో నేను వెతకాలి. సరే, వెతికాను, తీసుకున్నాను. ఏమి చదవాలి చూశాను. ఆది కాండము, నిర్గమ కాండము, ఈ క్రమం అంతా చూశాను. సామెతల గ్రంథము అని వ్రాయబడిన చోటు ఇది. చాలా బాగుంటాయి సామెతలు, బాగుంటాయిలే. ఎందుకంటే అవ్వ తాతలు చెప్పే సామెతలు కూడా ఉన్నాయి కదా. సామెతలు చదవదాం. ఇది బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, సులభంగా అర్థం అవుతుందని సామెతల గ్రంథం తీసుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, న్యూస్ పేపర్ లో హెడ్డింగ్స్ చదువుతున్న రీతిగా అట్లా అటు 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 వెళుతున్నాను. హెడ్డింగ్స్ చదివినట్లుగానే ఫాస్ట్ గా ఒక్కొక్క పేజీ, దీంట్లో 2, దాంట్లో 2. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం చదివాను. వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయము చదివాను. మరలా అదే చదివాను. వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయము. మరలా అది చదివాను. ఇలా అరగంట చదివాను. ఒకే వాక్యం అరగంట చదివాను. రాత్రి 3:30 అవుతా ఉంది, ఉదయం 3:30. కొంత సమయానికి నాకే నేనేం చేస్తున్నానో అని ఆలోచన మొదలైంది. ఒకే వాక్యం అరగంట ఎందుకు చదువుతున్నాను? ప్రియమైన వాళ్ళారా, నా ప్రశ్న దేవునితో, నాకెందుకయ్యా ఈ కష్టం? నాకెందుకు ఇంత లాస్? ఎందుకు ఇంత తలనొప్పి? ఎందుకు బిజినెస్ చేసుకోలేను, ఫ్యామిలీని చూసుకోలేను? వాళ్ళు ఫోన్ చేస్తే పరిగెత్తాలా, ఎంఆర్ఓ ఫోన్ చేస్తే పరిగెత్తాలా, ఆర్డీఓ ఫోన్ చేస్తే పరిగెత్తాలా, కానీ లోపలికి రానిది. ఎందుకు ఇంత నష్టం? కానీ దేవుడు ఒకే వాక్యాన్ని ఎందుకు చదివిస్తున్నాడు? నా ప్రశ్న, ఆయన సమాధానం, ఆ పోలిక కొంత నాకు అర్థం కాలేదు, కానీ ఆయన సమాధానం ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యాన్నే చూస్తున్నాను, అదే వాక్యాన్ని చూస్తున్నాను. నా ప్రశ్న ఇది, ఈ సమాధానం ఏంది? అరగంటగా చదువుతున్నాను, ఇదే చదువుతున్నాను. ఎందుకు చదువుతున్నాను?
దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయముతో మాట్లాడుచున్నాడు. నాకు అర్థమైంది, ఒళ్ళు జలధరించింది, ఒక వణుకు. ఇదే వాక్యం అరగంట ఎందుకు చదివానయ్యా? దేవుడి సమాధానం ఇదే. ప్రియమైన వాళ్ళారా, వేరు వేరు తునికరాళ్ళు యెహోవాకు అసహ్యం. నీలో ఉండే నీ అలవాట్లు, నీ పాడు పనులు, నీ తిరుగుళ్ళు, నీ తాగుబోతుతనం నాకు అసహ్యం అంటున్నాడు. ఒక్కసారి నా మైండ్, ప్రియమైన వాళ్ళ, ఆయన సమాధానము అర్థమైన తరువాత చెమట పట్టిందయ్యా, చెమట పట్టింది, చెమటలు పోసి. నువ్వు సరిగా లేదు, నీ స్థలము నాకెందుకు, నువ్వే మంచోడు కాదు, నువ్విచ్చే స్థలం నాకెంత, ఎందుకు ఆగిపోయింది మందిరం నిర్మాణం? నీ వల్ల నేరాము, బుద్ధి లేనోడా. ప్రియమైన వాళ్ళారా, హార్ట్ఫుల్ గా చెబుతున్నాను, దేవుడు నన్ను గద్దించినటువంటి మాటలు. నువ్వు మంచోడు కాదురా, నీ స్థలం నాకెంచి. మైండ్ బ్లాక్ అయింది. 4 గంటల సమయం. ప్రియమైన వాళ్ళరా, పెన్ను తీసుకున్నాను. ఒకవైపు ఖాళీ పేజ్ ఉంటుంది బైబిల్లో. నేను ఒక అగ్రిమెంట్ రాశాను దేవునితో, ఒక అగ్రిమెంట్. ప్రభువా, ఈ క్షణం నుంచి మీకు అసహ్యమైనటువంటివి ఏవి నాలో ఉండవు. మీరు చీదరించుకునేటివి ఏవి నాలో చూడరు. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా, మీ బిడ్డగా నేను కొనసాగుతాను, మీ బిడ్డగా నడుచుకుంటాను. నేనే డేట్ వేశాను, రాశాను 2 లైన్లు, కింద సంతకం కూడా పెట్టాను, మళ్ళీ దాని కింద ఆమేన్ అని రాశాను. ప్రియమైన వాళ్ళారా, ఒక అరగంట నేను ఆ బైబిల్ పట్టుకొని నాలో ఉన్నటువంటి లోపాలు, పాపాలు అన్నీ ఆయన ముందర ఒప్పేసుకున్నాను. నా పాపములు అన్నీ ఒప్పేసుకున్నాను. 5 గంటల సమయం కావస్తున్నది. సహోదరి ప్రేయర్కి ఆమె నిద్ర 5:05 వాళ్ళు లేచి ఆమె ప్రార్థన చేసుకుంటుంది. నాకు తెలుసును కాబట్టి ఆమె నిద్ర లేయకముందే నా బైబిల్ మడిచి నేను ఏడ తీసుకున్నానో అక్కడ పెట్టేసి ఏమి తెలియనోడి మాదిరి, అమాయకుడి మాదిరి పడుకునేసినాను. ప్రియమైన వాళ్ళరా, నాకు ప్రభువుకి, నాకు దేవునికి అగ్రిమెంట్ అయిపోయింది. ఒక 2-3 రోజుల తరువాత నాకు ఫోన్ వచ్చింది ఆర్డీఓ ఆఫీస్ నుంచి. 11 గంటలకు నువ్వు రావాలయ్యా, వచ్చి ఒకసారి కనబడి వెళ్ళు. 10:45కే వెళ్ళిపోయినాను. ఎప్పుడు పిలుస్తారా అని బయట నిలబడుకున్నాను. పిలిచారు, సమయం వచ్చింది, లోపలికి వెళ్ళాను. అందరూ స్వీట్స్ తింటున్నారు, లడ్డు ఏదో సంథింగ్. నేను మాత్రం తప్పగా లోపలికి వెళ్ళాను. ఏమంటే 2 ఎకరాల పొలం క్యాన్సిల్ చేసేస్తారు. కొంచెంగా కంప్యూటర్లో ఉండదు, ఆన్లైన్. మళ్ళీ 1B లేదు. ఒక 25 లక్షల రూపాయలు ఆ రోజు 2014. ప్రియమైన వాళ్ళరా, కూర్చో అయ్యా అన్నాడు ఆర్డీఓ గారు. పర్వాలేదు సార్,
దోషి కదా. 26 మంది నా మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, కూర్చోకూడదని నేను. పర్లేదు కూర్చో. నా యొక్క కంప్లైంట్ ఫైల్ నాకు చూపించాడు. ఏం రాశారు నువ్వు ఒకసారి చదువుకో అన్నాడు. 26 మంది సంతకాలు ఉన్నాయి. ఆ పేర్లు కూడా చదివాను, ఆ కంప్లైంట్ చదివాను. తూర్పులో 10 అడుగులంట, ఉత్తరంలో ఒక 5 అడుగులంట, పడమరలో ఒక 2 అడుగులంట ఆక్రమించేసుకున్నాడని. ఇలా సార్ 2 సంవత్సరాలుగా తిరుగుతా ఉన్నాను సార్. తెలుసు నాకు, ఆడు ఉంది కదా కంప్లైంట్ లో డేట్. నేనేమి ఎవరిది ఆక్రమించుకోలేదు సార్, అది కూడా నాకు తెలుసు. చెప్పారయ్యా నీ గురించి, నన్ను ఏం చేయమంటారు సార్? ఇప్పుడు నేను సంతకం పెట్టాలా? సంతకం పెడితే నంబర్ డిలీట్ అయిపోతుంది కంప్యూటర్లో నుంచి, ఆన్లైన్లో నుంచి. అందుకే నిన్ను రమ్మనింది, కానీ నేను సంతకం పెట్టకూడదు. అర్థం కాలేదు. 2 సార్లు చెప్పాడు, నేను ఈరోజు సంతకం పెట్టకూడదు. అనుమానంగా చూశాను. అర్థం కాలేదా? నేను 3 రోజుల ముందే నాకు ప్రమోషన్ వచ్చింది. పక్కన ఇంకొక ఆఫీస్లో, జడ్పీ ఆఫీస్లో CEO అయినాను. ఈరోజు అందరికీ స్వీట్స్ ఇద్దామని, పలకరించిపోదామని వచ్చాను. పక్కనే కదా ఆఫీసు, జడ్పీ ఆఫీసు, RDO ఆఫీసు. ఈరోజు నేను సంతకం పెట్టకూడదు. ఒకవైపు సంతోషము, ఒకవైపు బాధ, రెండింటికి మధ్యలో ఉన్నాను. సంతోషం కూడా, ఎందుకంటే సంతకం పెట్టను అన్నాడు. ఇంకా బాధ, ఎందుకంటే ఇంకొకరు వస్తారు, ఏం చేస్తారో. ప్రియమైన వారులారా, మన ప్రభువు రాజుల హృదయాలను నీటి కాలువల వలె మార్చేది. RDO గారే 10 నిమిషాలు నాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, వాళ్ళని కలువు. 3 పనులు చెప్పాడు. ఇంకొక ఆయన రాకముందు ఇవన్నీ చేసేయి, ఆ మాట కూడా చెప్పాడు. ఇంకొక ఆయన వస్తాడు ఆ సీట్లో. సరే సార్, బయటకు వచ్చి దేవుణ్ణి స్తుతించాను. ప్రియమైన వారలారా, హల్లెలూయా. ఆయన చెప్పినవి చేసేసాను. 3 సర్వేయర్లకు డబ్బు కట్టమన్నాడు. 3 సర్వేయర్లకి డబ్బు కట్టేశాను. ఆ రోజు రానే వచ్చింది. 3 వచ్చారు సర్వేయర్లు. చాటింపు వేశారు. ఆ ఊరంతా చాటింపు, ఇట్లా సౌండ్ దండోరా. ఆ 26 మంది తప్పించి మిగతా అందరూ వచ్చారు. ప్రియమైన వాళ్ళని కొలిశారు. ఎక్కడ బౌండరీ ఉందో అక్కడే ఉంది. వచ్చిన వాళ్ళందరినీ పిలిచారు, అందరినీ కూర్చొని పెట్టారు, కొందరు నిలబడుకున్నారు. ఈ సర్వే నెంబర్ రికార్డులో ఉన్నది ఉన్నట్టుగానే ఉంది. ఇంకొకసారి ఎవరైనా ఈ సర్వే నెంబర్ మీద కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలుచుకొని వస్తామన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు నేను ఒక్కడనే, కానీ నా ప్రభువు నాకు తోడుగా ఉంది. ఎప్పుడు నా పాపమును నేను ఒప్పుకున్నానో, ఎప్పుడు నేను ప్రభువుతో నిబంధన చేసుకున్నానో, దేవుడు నా పక్షమున నా కార్యము నెరవేర్చు. యుద్ధం యెహోవాదే. ప్రియమైన వారు, జ్ఞాపకము చేసుకోండి. ఒక వారం రోజుల తర్వాత ఆమెకి ఏమి చెప్పలేదు. అప్పుడు కూడా నేనేం చెప్పలేదు. అమ్మా, అంతకుముందు వేరే భాష, అగ్రిమెంట్ తర్వాత వేరే భాష, వేరే మాట, వేరే తీరు. పూర్వము తరువాత అని అంటాం కదా. నూతన సృష్టి.
పూర్వము అపూర్వము. ఇది అపూర్వము. పూర్వము అపూర్వము. అమ్మా అన్నాను. ఏం విచిత్రంగా పిలుస్తున్నాడు అనుకునేది. ఎప్పుడు మన నోట్లో ఆ మాట రాదు కదా. అమ్మా ప్రియమైన వారిని నేను బాప్తిసం తీసుకుంటాను. ఆమె మైండ్ బ్లాక్ అయింది. నువ్వు బాప్తిసం తీసుకుంటావా? కొంచెం నా బుద్ధి ఉందా? నీకు తెలిసిన ఎవరు బాప్తిసం తీసుకోవాలో? ఎవరు తీసుకోవాలి బాప్తిసమా? కొంచెం ఆ మైండ్ కూడా బ్లాక్ అయింది. అవునమ్మా, 10 రోజులైంది నేను మారు మనసు పొంది, నేను తీర్మానం కూడా చేసేసినాను దేవునితో. నేను బాప్తిసం తీసుకుంటాను, అక్కడ వెళ్ళి చెప్పు అన్నాను. ప్రియమైన వారిని జ్ఞాపకం చేసుకున్నాను. లూకాసు వార్తలో 18:7 దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన న్యాయము తీర్చేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన ప్రార్థన వినేవాడయ్యా. ఒక ప్రార్థన ఎంత శక్తివంతమైనదో నేను నా జీవితంలో నేను రుచి చూశాను. దేవుణ్ణి నేను రుచి చూశాను. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన చూసే దేవుడు. సామెతలు 15:11 కూడా పాతాళము అగాధ కూపము యెహోవాకు కనబడును, నరుల హృదయము కూడా తేటగా ఆయన చూస్తాడు. నరుల హృదయాన్ని కూడా తేటగా చూసే ప్రభువు, బాధపడే హృదయాన్ని చూసే దేవుడు. ఈరోజు ఆమె కన్నా 5 నిమిషాల ముందే రెడీగా కారు దగ్గర ఉండేది నేను. ఒకానొక రోజు లోపలికి అడుగు కూడా పెట్టని వాడిని ఈరోజు ఆమె కన్నా ముందు రెడీ అయిపోయి బైబిల్ చేత పట్టుకొని ఎప్పుడు ఆరాధిద్దామా, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిద్దామా అని బయలుదేరుతున్నాడు. జ్ఞాపకం పెట్టుకున్నాడు. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మన ప్రభువు వచ్చాడు అని మన గ్రంథంలో. నేను ఎలా జీవించాలో నాకు ఆయన నేర్పించాడు. జ్ఞాపకం చేసుకున్నాను. సమయము 1:05 ఇప్పటికే నేను 35 నిమిషాలు నా సమయం దాటాను. ప్రియమైన వాళ్ళ, ఈరోజు నేను ప్రభువులో సంతోషంగా ఉన్నాను, ఆనందంగా. కుటుంబం అంతా మేము ఉదయం ప్రార్థన, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన. ప్రియమైన వాళ్ళ, ఒకప్పుడు నేను వైన్ షాప్ లో బాటలు తీసుకొని కార్లో పెట్టుకొని తిరిగేవాడిని. ఈరోజు నా పక్కన బైబిల్ గ్రంథం లేకుండా ఒక్క రోజు కూడా నా బండి నేను స్టార్ట్ చేయలేదు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు. నా జీవితం అన్నట్టుగా నూతన సృష్టిగా నేను దేవుని పరిచర్యలో కొనసాగిస్తున్నాను. దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు. మా పెద్ద బిడ్డకు కాలేజీలోనే బిడ్డ సెలక్షన్ అయ్యి ఉద్యోగం వచ్చింది. సమృద్ధిగా దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ రీతిగా చిన్న బిడ్డ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నా కొరకు కొందరికి ఈ విషయం చెప్తే కొందరికి గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరి సాక్ష్యం వినాలని నాకు ఆశ. మన సంఘము, బ్రదరన్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను 10 నిమిషాలు 20 నిమిషాలు ఆ సాక్ష్యాన్ని మీరు ఎప్పుడు నమ్ముకున్నారు, ఎలా నమ్ముకున్నారు,
అనే నేను కొన్ని క్వశ్చన్లు వేయడము వాళ్ళ దగ్గర నుంచి జవాబు చెప్పడము నేను అనే రికార్డ్ చేయాలని అనేక మంది మన బ్రదరన్ సంఘాల సహోదరులను పెద్దలను అందరిని ఇంటర్వ్యూ చేయాలని నా ఆశ తీరాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని అందరినీ మరొకసారి కోరుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలను బట్టి అందరూ